సో హాయ్ అండి అందరికీ. సో ఈ వీడియోలో ఏంటిదనంటే నార్మల్గా ఇప్పుడు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అన్న ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉంటే సవార్ ఎత్తొచ్చా అంటే, సవార్ ఎత్తే వాళ్ళ భార్య కావచ్చు, లేకపోతే వాళ్ళ చెల్లె కావచ్చు, వాళ్ళ రిలేషన్స్ ఎవరైనా మనకి ఉంటే ఆ ఇంట్లో ఉంటే సో సవార్ ఎత్తొచ్చా, దేవుని ఎత్తుకోవచ్చా, మొహరం చేయొచ్చా, మట్కిలు తీయవచ్చా, చేయొచ్చా అనేది వాళ్ళ డౌట్ అన్నట్టు. సో అది ఈరోజు మనము క్లారిటీగా చేద్దాము. సో అంటే క్లారిటీగా తెలుసుకుందాం. సో ఎట్లా అనే విషయం గురించి నార్మల్గా మొహరం టైంలో సవారీలు మనకు పీరీల మొహరం పండగ టైంలో ఎవరైనా ఇంట్లో సరే ఒక ఎగ్జాంపుల్గా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నారనుకో, వాళ్ళ హస్బెండ్కి సవార్ వస్తుంది. సో ఆయన పోయి సవార్ ఎత్తవచ్చా అని అంటే నార్మల్గా ఇంట్లో పెద్దవాళ్ళు అయితే వెళ్ళొద్దు అని అంటారు. సో మంచిది కాదు, ఈ సంవత్సరం నువ్వు ఎత్తకురా, నువ్వు వెళ్ళకురా అని చెప్తారు. కాకపోతే మనకి ఆ పానం అంటే మన యొక్క మనసు అనేది అక్కడ నిలకడ ఉండదు. దేవుని దగ్గరికి ఉంచుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పర్సన్ వెళ్ళాల్సి వస్తుంది. కానీ వెళ్ళొచ్చు, ఏం కాదు. కాకపోతే వెళ్ళినా కానీ కొద్దిగా చెప్పడం అంటే వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం చెప్పాల్సి వస్తుంది కదా. సో ఆ పర్సన్ చెప్పేవాడైతే కొద్దిగా చెప్పకుండా వేరే వాళ్ళతో చెప్పియడము, ఈయన జస్ట్ సైడ్కి ఉండడం మంచిది. అంతేగాని చెప్పడము లేకపోతే వేరే వాళ్ళకి ఏమైనా తీసేయడము ఇదంతా చేయడము కరెక్ట్ కాదు. మీకు డౌట్ ఉండొచ్చు, అన్న మనకి దేవుడు ఉంటాడు కదా, సవారు ఉంటుంది కదా, ఏమవుతుంది అన్న మనకు, ఆయన చూసుకుంటాడు కదా అని అంటే చూసుకుంటాడు, నేను కాదంటలేను. కాకపోతే మన జాగ్రత్తలు మనం ఉండాల్సిందే, అది ఖచ్చితము. తర్వాత ఏది ఎట్లయినా కానీ ఇబ్బంది పడాల్సింది మనమే. సో అందుకే నేను ఏమంటారంటే కొద్దిగా దూరంగా ఉండండి. అంటే తీసేయడము, ఇట్లా ఎవరికైనా బాగా చేయడము, మంత్రించి నిమ్మకాయలు ఇవ్వడం మీరు చేయకండి. ఎవరైతే ఆ ఇంట్లో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఆ బంధువులు ఉంటారో, సో అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఉంటారో, సో వాళ్ళు ఇట్లాంటివి ఏమి కూడా చేయకూడదు. మళ్ళీ ఒక విషయం ఏంటి అంటే, వాళ్ళు ఒకవేళ అక్కడ పరిస్థితి బాగాలేదు, ఎవ్వరు లేరు, ఈయన ఒక్కడే ఉన్నాడు చెప్పేటోడు, తీసేటోడు ఈయన ఒక్కడే ఉన్నాడు, సవారచ్చట ఆయన ఎవ్వరు లేరు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే దేవుడు చూసుకుంటాడు ఆ టైంలో. అంటే ఈ టైంలో చూసుకోవడంటే చూసుకుంటాడు, కాకపోతే మన జాగ్రత్త. సో ఈ టైంలో ఎవ్వరు లేరు తప్పదు అనుకున్నప్పుడు మాత్రం ఆయన మీద భారం ఇచ్చేది చేయొచ్చు. బట్ జాగ్రత్తగా చేయడం అయితే మంచిది. సో ఏదైనా మనం సేఫ్టీ ఉంచుకోవడం ఇట్లా చేయడము, ఇంట్లో వాళ్ళకి ఏదైనా తావీజు లాంటిది ఏమన్నా మనం గట్టిగా ముందే ప్రొటెక్షన్ పెట్టుకోవడం అనేది బెటర్. సో ఆ ప్రెగ్నెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో ఇట్లా అన్నట్టు. ఇంకో విషయం ఏంటి అని అంటే, నార్మల్గా అందరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా అన్న ఇట్లా కందూరు చేయొచ్చా, జెండా తీయొచ్చా అని అంటే, ఆల్మోస్ట్ పెద్దలు అయితే నాకు తెలిసిన మా గురువులు అయితే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కందూరు చేయొద్దు అని చెప్తారు. అండ్ తలనీలాలు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని చెప్తారు. నార్మల్గా కొంతమంది చేస్తూ ఉంటారు, ఓకే లైట్, అది ఇబ్బంది ఏం లేదు. బట్ ఎవరైతే అమ్మవార్లకు చేస్తారో, అంటే నార్మల్గా ఇట్లా అమ్మవార్లను పెట్టుకుంటూ ఉంటారు కదా ఇంట్లో, సో హిందూ సోదరులు ఎవరైనా కానీ అట్లాంటి టైం మాత్రం చేయకూడదు. ఎవరైతే ఇంట్లో ప్రెగ్నెంట్ ఉంటారో, సో ఆ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అమ్మవార్లను పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా చేయకూడదు. సో అలా చేస్తే చాలా ప్రెగ్నెంట్ అనేది పోవడం జరుగుతుంది, ఖచ్చితంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కందూరు కూడా చేయొద్దు వాస్తవానికి, ఎందుకంటే మనం చేసే టైంలో ఎన్నో ఆశపడుతూ ఉంటాయి. కానీ ఇక కొంతమంది ఇంకా తెలియకుండా చేసేస్తారు. బట్ ఒకవేళ మీకు ఇప్పుడు ఐడియా విని ఉంటే మాత్రం చేయకండి. సో అది మంచిది. తర్వాత మా ప్రెగ్నెంట్ అయిపోయినాక తన బాబు పుట్టిన తర్వాత 41 days అయిపోయిన తర్వాత మనం యథావిధిగా చేసుకోవచ్చు. మళ్ళీ ఒక విషయం ఏంటి అని అంటే, పాప పుట్టిన తర్వాత 41 days ఆ మధ్యలో, అంటే ఒక పాప పుట్టి 20 days అవుతుంది అనుకో, మొహరం వచ్చింది. సో ఇట్లా 41 days వరకు కూడా మనము ఇంట్లోకి అయితే వెళ్ళకూడదు అని అంటే ఎట్లా అని అంటే, ఇది అంటే వీళ్ళు చేయవచ్చా, వీళ్ళు సవారు ఎత్తొచ్చా అంటే నార్మల్గా ఎత్తొచ్చు. బట్ ఎట్లా, మనకి ఒకవేళ ఆ పర్సన్ అనేటైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఆమె తన వైఫ్, ఒక పర్సన్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ డెలివరీ అయింది అనుకోండి, తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉందనుకోండి, ఈయన వీళ్ళ విలేజ్లో ఉన్నాడు. సో ఈయన పోయి మనకు సవారు ఎత్తవచ్చు, దేవుణ్ణి చేసుకోవచ్చు, చెప్పచ్చు, అదంతా ఓకే. సో కానీ ఆమె ఇంట్లోనే ఉందనుకోండి, సో తను 41 days ఆ లోపే ఇంట్లో ఉందనుకోండి, సో ఆమెకు 20 days అవుతుంది పాప పుట్టి, ఆమె ఇంట్లో వీళ్ళ ఇంట్లోనే ఉంటే మాత్రం ఈయన ఒకవేళ మనకైతే పారం ఆగదు, ఆ దేవుని దగ్గర పోకుండా అయితే మనం ఉండలేము. వీళ్ళు వెళ్తారు, వెళ్ళిన మళ్ళీ ఆ 41 పండగ అయిపోయే వరకు కూడా మళ్ళీ వీళ్ళు రిటర్న్ ఇంట్లోకి రావద్దు. అండ్ ఇంట్లో తినొద్దు, ఇంట్లోకి అసలు రావద్దు. ఇంకా ఆయన బయటికి వెళ్ళిందంటే ఆషుర్ఖాన్లో ఉండాలి. మనకి 10 days అయిపోయే వరకు ఆషుర్ఖాన్ తినడం మొత్తం అక్కడనే ఉండాలి, వాళ్ళ ఇంటి ముఖం చూడొద్దు. సో అట్లా చేస్తే ఏం కాదు. బట్ పోయి చూసేస్తా, మా పాపని పిల్లల్ని చూసేస్తానంటే మాత్రం అది కరెక్ట్ కాదు, వెళ్ళొద్దు అన్నట్టు. సో ఇది అన్నట్టు.
నార్మల్గా ఇంకో విషయం ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు మట్కిలు చేయొచ్చు అనే ఒక థాట్ ఉంటుంది. నార్మల్గా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉంటే మట్కిలు చేయొచ్చు. మనం దేవునికి ఏ విధంగా సమర్పిస్తామో మనకు సవార్లకు ఎట్లయితే తీసుకెళ్తామో అట్లనే తీసుకెళ్ళొచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. సో ఇది అన్నట్టు నార్మల్గా ఇంకా మనకి మట్కిలు తీయొచ్చు, ఇంకా కందూరు మలీదా ఇట్లా చేస్తాం కదా, నార్మల్గా చేసుకోవచ్చు. సో సో ఇది అన్నట్టు. అండ్ మళ్ళీ ఒక విషయం ఏంటి అని అంటే నార్మల్గా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కందూరు చేయొచ్చా అన్న, జెండా తీయొచ్చా అని అంటే, సో కందూరు చేసేటువంటి విషయానికి వస్తే నార్మల్గా అయితే చేయకూడదు. సో కొంతమంది చేస్తూ ఉంటారు, సో ఇంకా అది తెలియక చేస్తూ ఉంటారు. బట్ ఖచ్చితంగా అయితే కందూరు చేసేటప్పుడు అయితే కందూరు ప్రెగ్నెంట్, ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే కందూరు చేయొద్దు. వాళ్ళకి ఇంకొక పాప బాబు ఉంటే వాళ్ళకు తలనీరు అది ఎంటికలు తీస్తూ ఉంటారు కదా, సో అది కూడా చేయకూడనటువంటి పని అన్నట్టు. సో జెండా అని అంటే నార్మల్గా ఇక జెండా కూడా కందూరు కిందకే వస్తుంది. బట్ ఇంట్లో ఎవరైనా నార్మల్గా జెండా తీసుకుంటాం మళ్ళీ పెట్టి అని అంటే, సో అది అంత ఇబ్బంది పడదు. బట్ అది కూడా చేయకుండా ఉంటే బెటర్. సో ఇది అన్నట్టు విషయము. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి మా పెద్దల్ని, మా గురువులని అడిగేది అయితే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఒక వీడియో అదే ఆ కామెంట్కి సంబంధించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో.